ఏలూరు నగరంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన పడమరివీధి గంగానమ్మ జాతరలో భాగంగా నరసింహారావుపేట తదితర ప్రాంతాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మేళ తాళాల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలు పాల్గొని రకరకాల స్వీట్లతో అమ్మవారికి ఊరేగింపుగా నైవేద్యాలను సమర్పించి హారతులు పట్టారు. ఈ కార్యక్రమాన్ని కర్ణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరియు ఆయా ప్రాంతాల పెద్దలతో దిగ్విజయంగా చేయగా జాతర కమిటీ అధ్యక్షులు చోడే సుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాలపల్లి ఉమాశంకర్, మల్లెమొగ్గల కృష్ణయ్య, మల్లెమొగ్గల బాలాజీ, తాడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేస్తున్నారు హిందూ బంధువులు వస్తారు.
అమ్మవారు 37 తేదీ జరుగుతుంది. జనవరి 37 తేదీన 2వ తేదీన ఫిబ్రవరి 2వ తేదీన కొనసాగుతుంది. నల్లమలమ్మ అమ్మవారు జనవరి 8వ హారతి ఇవ్వడం ద్వారా హారతి ఇచ్చే అమ్మవారికి ఆ కార్యక్రమం ముగించాలి. మరి ఈరోజు ఏలూరు పడమర వీధి గంగనమ్మ జాతర మహోత్సవంలో భాగంగా మన ఏలూరు పట్టణం నలుమూలల నుంచి కూడా అమ్మవార్లకు సారీ సమర్పిస్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు ఎన్ఆర్పేట వాస్తవ్యులు అందరూ కూడా రమారమి ఒక 500 మంది అమ్మవారికి సారీ సమర్పించడానికి మేళల వద్దకు వచ్చారు. మరి అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కూడా అర్ధనారీలు అమ్మవారి సారి సమర్పణకే వస్తున్నారు. తదనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 600 మందితో లలితా శాస్త్ర పారాయణం జరుగుద్ది. దాని తర్వాత 8:30కి ఒక 1000 మందితో తాంత్రిక సంబంధించిన కేరళ విధానంతో పూజలు జరుగుతాయి అమ్మవారికి. ఇలాగా అమ్మవారి తీర్థప్రసాదాలు ప్రజలందరూ స్వీకరించాలని, అలాగే ఏలూరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అమ్మ ఆశీస్సులు చల్లని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ పడమర వీధి గంగనమ్మ జాతర కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఎన్ఆర్పేట విచ్చేసిన కరుణాశ్రీను గురుభావని గారి ఆధ్వర్యంలోని ఎన్ఆర్పేట మరియు ఏటుగట్టు ప్రాంతంలో ఉన్న ప్రజానీకంతో పడమర వీధిలో వేచేస్తున్న జగన్మాత ఆది గంగానమ్మ తల్లి, 1000 గల్ల తల్లి, 100 గల్ల తల్లి, కొండంత తల్లి అమ్మవారికి కొండంత పసుపు, కొండంత కుంకుమ తీసుకొచ్చి అమ్మవారికి సాయ సమర్పించడం జరిగింది. అంతా కూడా జగన్మాత ఆశీస్సులతోటి కోరిన కోరికలు తీర్చే తల్లి, కొంగ బంగారపై వెలిసిన మా తల్లి ఆదిపరాశక్తి ఆది గంగానమ్మ తల్లి ఏలూరు ఆడపరిచవడం మాకు ఎంతో ఆనందదాయకం. మహారద్దీగా ఉండడం వల్ల ఏలూరు నలుమూలలో ఉన్నటువంటి నలు ప్రజలు కూడాను అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.